సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా పోటీలు సంక్రాంతి సందర్భంగా గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో మహిళలు, చిన్నపిల్లలు పాల్గొనడం ఆనందించదగ్గ విషయం. క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటు రవీందర్ మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆలోచన ధోని మారుతుందని, వారిలో ఉన్న కళ బయటకు రావడం జరుగుతుందని, శరీరం దృఢంగా మారుతుందని, తద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో కృషి చేయవచ్చని అన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకన్న, టీయూసీఐ జిల్లా నాయకులు మురళి, కిషన్, శ్రీనివాస్, గంగాధర్, మోహన్, లలిత, వీడీసీ సభ్యులు గంగాధర్, సుదర్శన్, తిరుపతి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళారూపం అనేటటువంటిది నేర్చుకోవడము, దాన్ని ప్రదర్శించడము, తిరిగి దాన్ని వేయడం అనేటటువంటిది ఒక చాలా గొప్పనైనటువంటి ఒక కళారూపం. అది ఈ కళారూపాలు అనేటటువంటివి మనం మరింత నేర్చుకోవడం వలన ఎక్కువ మనకు వివిధ రకాలైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనేటటువంటి ఒక తపన దీని నుంచి పెరుగుతుంది. ప్రధానంగా ఇప్పటి పిల్లలకి ఇది ఇట్లాంటి ముగ్గులు వేయాలి, ఈ పద్ధతులు నేర్చుకోవాలి, ఒక విషయాన్ని దాన్ని ఉన్నతంగా, అందంగా, గొప్పగా తిట్టేటటువంటి ఒక దాన్ని అలవాటు చేసుకుంటే కళారూపాల్లో ఎక్కడికో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. మనందరి మధ్య స్నేహము, ఒక మంచి పరిచయాలు, కలిసి ఉండే తత్వము, దాంతోపాటుగా మనం ఒకరికొకరి కష్టాలు, బాధలు పంచుకోవడానికి ఒక వేదికగా దీన్ని మనం వాడుకోవడం వల్ల ఒక మంచి ఉపయోగం అనేటటువంటిది. మనం ఎక్కడెక్కడ ఉంటాం, పండుగల సందర్భంగానో ఇంకో సందర్భంగా కలుస్తాం. చిన్నపిల్లలు కొంతమంది కాలేజీలలో పోయే వాళ్ళు కాలేజీ పోతుంటారు, స్కూల్ పోయే వాళ్ళు స్కూల్ పోతుంటారు, ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటారు, లేకపోతే అత్తగారింటికి పోయే వాళ్ళు ఉంటారు, అమ్మగారింటికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళే అట్లా ఇంకొక కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ అందరు కలిసి ఒక సమూహంలాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏంటంటే మనకు మరింత ఆప్యాయత, ఒక బంధము, స్నేహము, ఒక అనురాగం అనేటటువంటిది దీని ద్వారా మనకు కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మనందరం కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ మేము ఉన్నామనేటటువంటి ఒక ధీమా వ్యక్తం చేయడానికి కూడా దీన్ని ఒక వేదికగా మీరు వాడుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. మరింత భవిష్యత్తులో సిపిఎంఏ న్యూ డెమోక్రసీ ప్రజాపంత మాస్ లైన్ మరింత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అట్లాగే మీరందరూ కూడా బీడీ కార్మికులైనటువంటి అక్కలందరూ కూడా, ఒక అక్క ఎన్ని పీడీలు చేస్తుంది అనేటటువంటిది ఈ పోటీలో ఆమెకు ఒక ఎంత గొప్పనైనటువంటి పద్ధతులు చేయగలుగుతుంది అనేటటువంటి ఇక్కడ అంటే చూడగలుగుతాము. నేను ఇట్లా బీడీలు ఇంకెక్కువ చేయాలి అంటే బీడీ వృత్తే కాదు, రేపు ఏ వృత్తిలో ఉన్నా చాలా కష్టపడి ఎక్కువ నైపుణ్యత కలిగినటువంటి, ఎక్కువ ఉపయోగకరమైనటువంటిది, ఎక్కువ పనిచేసేటటువంటి దాన్ని ఎట్లానే మనం నేర్చుకోగలుగుతాము అనేటటువంటిది ఒకటైతే